శ్రీ పురంధరదాస్ ఆరాధనోత్సవాలు పుష్యబహుళ అమావాస్య మొదలగు వారోత్సవాలుగాను ఆ అనుకూలతను బట్టి 3-4 రోజులు అలాగ జరిపిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఆయన కర్ణాటక సంగీత పితామహ అనే కర్ణాటక సంగీతం నేర్చుకోవాలనే విద్యార్థులందరికీ ప్రారంభ దశలో నేర్పే అనేక అంశాలు ఈయన స్వరపరిచి ఉన్నారు. ముఖ్యంగా గీతాలు, పిల్లారి గీతాలు అని అంటారు. ఆ గీతాలు ప్రతి విద్యార్థికి నేర్పిస్తూ ఉంటారు. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అంబర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో. శ్రీ పురంధరదాసుల వారు, అన్నమాచార్యుల వారు సమకాలికులు. వారిద్దరూ కలుసుకోవాలని ఒకరికొకరు ఎంతో అనుకునేవారు. వారు కలిసి చేయగా ఒక చరణం వారు, ఒక చరణం అన్నమాచార్యుల వారు, ఒక చరణం పురంధరదాసుల వారు చేసిన కీర్తనలో ముఖ్యంగా శరణు శరణు సురేంద్ర సన్నుత నారాయణతే నమో నమో చెప్పుకుంటూ ఉంటారు. అవి తోడాయ మంగళం సంప్రదాయంలో ఇలా పాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎన్నో పైకి తీసుకొస్తున్నారు ఈ కీర్తనలు వెలుపలికి. ముఖ్యంగా పురంధర దాస అని అంటున్నాం మనం. అంటే ఈ హరిదాసులు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మాత్రమే కాకుండా అందరినీ కలుపుకొని పోవాలన్న విధంగా వారు తనువు హరించేరాలని కాదు, అందరినీ కూడా ఆ మార్గంలో నడిపించాలని చూస్తారు. కమల తరుడును కమల మిత్రుడు కమల శత్రుని పుత్రుడు క్రమముతో మీ కొలువుకెప్పుడు కాచినారెచ్చరికయ శరణు శరణు. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి, ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శ్రీపతే రఘునాయక శరణు శరణు. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక శరణు శరణు. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో నమో. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోత్తర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో.